राम राम शेन राम राम करो तांडेवाळ्यानं माझं सरपंच पोटी करता आणि आज उभं రోజు लाल्या नायक तांडेनं కాబట్టి तुमसे मन लारेन సపోర్ట్ కరం గాలో పోటీ కాలం గెలిచావు మా रोडे रूप 200 गजाल जमी देता आणि एक बिल्डिंग बांधू का आणि मैं कोरकरचो मन सपोर्ट करो सेवन सपोर्ट करो गतम से 20 गतम्या किती जो काम कोणी किती जो काम करंद काळूचो मन గెలిచావు आज कताने शेन कोरलेरोचो एक ఈ పార్టీ ఊ పార్టీ కొన్ని మా 20 ఇండ్లు లాతని 20 ఇండ్లు పురుషునికి లాతని शेन घर बंधायला काढतो కాబట్టి मन గెలిచావు కతాని एकच करोचो ఏ కార్యకర్త ఉన్నా ఏ బీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అందరూ నా వెనక ఉండి నన్ను సపోర్ట్ చేసి గెలిపించి రోడ్ పని అయినా నేను ముందరికి పెడతా అని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భాషలో शेन राम राम शेन नमस्कार. आज लाल्या नायक तांडे जी बी मा सरपंचगा पोटी करता आणि आज नामिनेशन घालता आणि आज उभो छू शेन एकच केरोचू आज पथकाल से मटम आज पथकाल गत बीआरएस गवर्नमेंट में काही ऐकोंती आज कांग्रेस गवर्नमेंट గెలిచి ఉండార్తి ఆ దివస్ దవడ వేరొచ్చ కాబట్టి से काम में सिद्धंगा हम मुंडाक जारोचो सिद्धंगा मुंडाक जारोच కాబట్టి काय काम चाणको मन पूछन काम करो मन गलचाओ आज काम करने सिद्धंगा छू जरा बीआरएस गवर्नमेंट काय होती काय दिने कोणी 10 वर्ष काम की दीचू काय की दीच आज काय की दीच कन केरेचो काय की दी कोणती आज पसुती आज आपण रेवंत रेड्डी काय कीदोच आज राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी आज कन करता आणि फ्री बस कीदोच शेन आचो लागरो फ्री बस कीदो मंची कीदोच इंगोटी एक सिलेंडर आज 1400 का 1500 तो आज 500 रुपयान सिलेंडरच कशांत म्हणू करायचो आज 500 रुपयान सिलेंडरच आलोचना करो आज 500 रुपयान सिलेंडरच आलोचना करो आज युनिटी जना 500 600 200 रुपया बिल वरती घेईन आज बिल वरती आज बिल सही आज माफीच 200 रुपया माफी आज मतम बिदोलन आज करंट माफीच करतो आज पिसा भांद्रे कोणती आज पिसा भांद्रे कोण केरळला आज गव्हर्नमेंट अपनायचं रेवंत रेड्डी गव्हर्नमेंट आहे आज रेवंत रेड्डी गव्हर्नमेंट आहे आज मांग वो गवर्नमेंट है आज गवर्नमेंट करी जो अमृदीन देखो तो मांग आंग अमृदीन देखो आज 200 यूनिट करंट फ्री भी अपने ऋणमाफी आज रैतुले ऋणमाफी किती आज आज महिला ग्रुप है आज 2200 देन तयार से इंद्रम चीरल మొన్న ఒక్కొక్క జీపీకి 1000 చీరలు दिनोच आज कशाने दिनोच आपण अभिवृद्धी करणं आज राष्ट्र मुख्यमंत्री आज काय काम केलं आज మహబూబ్నగర్ आज एनएम श्रीनिवास रेड्डी आपण मुख्य एनएम श्रीनिवास रेड्डी ఆధ్వర్యంలో నేతృత్వంలో आज कथा आज काम करोच आज एमएलए आपण सपोर्ट करोच आज काम करो आपण कार्यकर्त्याला मंची करो आज 10 घर से बीआरएस गवर्नमेंट काय लायचं आज काम काय लाय कोणती गतव्या काय की कोणती आज रोतम कार्यकर्त्याला तम मद्रा देखो फोटोपर्यंत देखो काय की आज काय की कोणती आज आज दिन संसद पथकाल कतरा दिनी आज आपण आज पथकाल कायच मला गताला 10 वर्ष पथकाला 2 वर्ष आज काय काम काय किती देखो जरा आलो. నమస్కారం అండి. నేను వడిత్యా తులసిరామ్ నాయక్ ధారావతని మాట్లాడుతున్నాను. లాల్య నాయక్ తండా జీపీకి వెళ్ళి నేను అభ్యర్థి పోటీ చేస్తున్నాను, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అందరికీ పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ప్రజలు నా వెనక ఉన్నారు. ఆ ప్రజలను నేను పని చేస్తున్నాను కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పని మొదలు పెడుతున్నాడు. ఏ విలేజ్లో ఏ గ్రామాల్లో అందరు డెవలప్ చేసుకోండి. మన పార్టీ వాళ్ళు ఎవరున్నా ఎవరైతే ఇతి పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు వేయండి, వాళ్ళని కలిసి ఉండండి, మీరు పనులు చేయండి ముందరు. కానీ కార్యకర్తలు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, మా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. కాబట్టి మేమందరు సిద్ధంగా ఉన్నాము, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఏ పని చేయలేరు, ఇది ఇంతవరకు చేయలేరు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ ఉన్నా ఏ కార్యకర్త ఉన్నా అందరినీ కలుపుకొని పోదామని నేను ముందరికి వెళ్తున్నా. ఈరోజు రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే సాబ్తో తెచ్చి నేను ఈరోజు శంకుస్థాపన పెట్టి రోడ్ స్టార్ట్ చేశాను. కాంట్రాక్ట్ మొన్న 6 నెలల ముందల అది వర్షంలో కొద్దిగా ఆగిపోయింది. రేపు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాతనే రోడ్ను కంప్లీట్ చేస్తా. ఎక్కడెక్కడ ఉన్న హైమర్స్ లైట్ వేసి ఊరిని నేను డెవలప్ చేయాలనుకున్నా. ఈరోజు మనకు ఈరోజు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి చేసిన పథకాలు అన్ని జనాలకు అందాలని మేము కూడా చాలా కోరుకుంటున్నాము. ఇంకోటి ఇది
గవర్నమెంట్ వచ్చినాక మనకు బస్సు ఫ్రీ చేసిండు, మహిళా వాళ్ళకు బస్సు ఫ్రీ చేసిండు. ఇంకోటి మనకు 200 యూనిట్ కరెంట్ కూడా పెరిచిండు. ఇంకోటి మనకు గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ కూడా పెరిచిండు మన గవర్నమెంట్. ఇంకోటి రుణమాఫీ కూడా చేసిండు. రుణమాఫీ కూడా ఈరోజు రుణమాఫీ చేసిండు కాదు, మొత్తం ప్రజలకు రైతులకు రుణమాఫీ చేసిండు. ఏం మన గవర్నమెంట్కి ఎంత చేసినా, మనకు ఎన్ని చేసినా అవతల పార్టీ ఏం చేసింది కాదు. మనం ప్రజలు పోయి మనం పనిచేస్తే కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ వేరే రకంగా మాట్లాడితే ఎవరు మాట అయినకుండి మనం గెలుచుకోవాలి, అభివృద్ధి చేయాలని మనం అందరము కత్తుకట్టి ఏకంగా ఉండాలని నేను అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ గతం 10 సంవత్సరాల్లో చేయని పని ఈరోజు రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 2 సంవత్సరాల్లో చేసిన విధాలుగా ఈరోజు కరెంటు కానీ రేషన్ కార్డు కానీ ఈరోజు మా లాల్యనాయక్ తాండకు రేషన్లు 45 కార్డులు ఈరోజు గ్రామానికి వచ్చినాం. 20 ప్రొసీడింగ్ వచ్చి ఈరోజు 15 ఇండ్లు కట్టడం జరిగింది. ఇంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు చేయని విధాలుగా మేము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందరికి వచ్చి ఈరోజు పనులు చేయడం జరిగింది. మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఒకటి అవును సార్, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు గ్రామానికి గెలిచి సర్పంచ్గానే అయితే నేను రోడ్ వేస్తాను ఇంటింటికి ఏమైనా లైట్లు కానీ ఏ పనులు చేయనని ముందరికి ఉంటాను. నేను 10 సంవత్సరాల నుంచి మన లాల్యనాయక్ తాండకు జీపీ లేని గ్రామ పంచాయతీ, ఇప్పటికి లాల్యనాయక్ తాండకు 10 సంవత్సరాలకి వెళ్ళి గ్రామ పంచాయతీ జీపీ లేదు. కాబట్టి నేను ఏం చేయాలి తలుచుకున్నా అంటే ఈరోజు నేను గెలిచి రేపు గ్రామ పంచాయతీకి ఎంత స్థలం ఉందో నేను ఇయనికి సిద్ధంగా ఉన్నాను. నన్ను గెలిపించుకోండి ప్రజలారా, అందుకు నేను ముందరికి వస్తున్నాను. నేను రోడ్డుకు వైపు నేను జీపీకి ఎంత అవసరం ఉందో జీపీ ఇస్తా, దానికి మళ్ళీ పైన వేసుకొని నేను ఈరోజు ఇయనికి సిద్ధంగా ఉన్నా.